लङ्कायां शाङ्करी देवी कामाक्षी काञ्चिकापुरे प्रद्युम्ने शृङ्खला देवी चामुण्डी क्रौञ्चपट्टणे अलंपुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोल्वापुरे महालक्ष्मी माहुर्ये एकवीरिका उज्जैन्यां महाकाली पीठिक्यां पुरहोतिका ओढ्यायां गिरिजादेवी माणिक्यां दक्षवाटिकाये हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरेषु सरस्वती अष्टादशा सुपीठानि योगिनामपि दुर्लभम् सायंकालपटे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसंपत्करं शुभं। హాయ్ అండి, ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఒక అద్భుతం జరిగిందండి. ఇక్కడ అమ్మవారు శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఒక మహిళకి ఆవహించి ఇక్కడ అంతా కూడా పసుపుమయం అయిపోతుంది అని అన్నారంట. ఆ మరుసటి రోజు ఇక్కడ మహిళలందరూ కూడాని అమ్మవారికి కుంకుమ పూజలు అవి చేశారు, పసుపుతోటి కుంకుమతోటిని. ఆ మరుసటి రోజు ఆశ్చర్యంగాని భూమిలో నుంచి గంధం కలిపిన సువాసన భరితమైన జలము మొత్తం మోటార్ వేసేసరికి పైకి వచ్చిందనమాట. అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. అందరూ కూడా ఆ నీటిని ప్రసాదం కింద స్వీకరించారండి. అందరూ కూడా స్నానాలు చేశారంట. ఎంతో సువాసన భరితంగా ఉన్నదంటండి. ఆ గంధం కలిపిన నీళ్ళలాగా వచ్చినాయి అనమాట అండి. వాటర్ అంతా కూడాని చూసారా, నీరు పసుపు రంగులో వస్తుంది, గంధం నీళ్ళలాగా ఉందంట. అవి కూడా ఎంతో మంచి సువాసనతో ఉన్నాయంటండి ఆ వాటరు. ఇదంతా కూడా అమ్మవారి కటాక్షమే.